చూపించడానుకున్నారు. రైట్ రైట్ ఒక్కసారి మీరు అలాగే లైన్లో ఉండండి. మరొక సర్వే సంస్థ ఇదొక ఆసక్తికర ఫలితాన్ని చెప్తుంది. సత్తా బజార్ అనే సర్వే సంస్థ మాత్రం కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి గెలవబోతుందంటూ చెప్తోంది. కాస్త భిన్నంగా ఉంది. కాంగ్రెస్ ఆర్జేడీ 120 నుంచి 130 గెలవబోతున్నట్టుగా సత్తా బజార్ చెప్తోంది. బీజేపీ జేడీయూ అంటే ఎన్డీఏ కూటమి కేవలం 100 లోపే అంటే 93 నుంచి 99 వరకే పరిమితం కాబోతుందంటూ సత్తా బజార్ చెప్తోంది. ఇక్కడ కాంగ్రెస్ ఆర్జేడీ 125 నుంచి 130, బీజేపీ జేడీయూ కలిపి 93 నుంచి 99. ఇప్పటి వరకు వచ్చినటువంటి సర్వేల్లో సత్తా బజారే కాస్త భిన్నంగా మనకు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెప్తోంది. దాదాపుగా బీజేపీ జేడీయూ కలిపి 100 లోపే వస్తాయి. కాంగ్రెస్ ఆర్జేడీ చాలా క్లియర్గా అధికారాన్ని దక్కించుకోబోతున్నాయి. ఒక 30 స్థానాలు అధికంగా గెలుచుకోబోతున్నాయి. ఇతరులు కనుక తోడైతే వెరీ క్లియర్ అధికారాన్ని దక్కించుకోబోతున్నాయంటూ సత్తా బజార్ చెప్తోంది. ఇక్కడ చాలా భిన్నంగా ఉంది. మనకి ఇక్కడ చాలా క్లియర్గా మిగతా సర్వీస్ సంస్థలన్నీ కూడా ఎన్డీఏకి పట్టం కడితే సత్తా బజార్ ఏమో కాస్త భిన్నంగానే చెప్తుంది. కాస్త కాదు, చాలా డిఫరెన్స్ కనిపిస్తోంది. ఎన్డీఏ 100 లోపే పరిమితం అవుతుందని చెప్తోంది. ఎవరిని నమ్మాలి ఇక్కడ? మనం ఎవరి అభిప్రాయం వాళ్ళది. సో కొన్ని సర్వే సంస్థలు బాగా లేకపోతే వాళ్ళ సర్వే తోటి వాళ్ళు కన్వర్ట్ అయిపోతారు వాళ్ళ సంస్థలు. ఇక్కడ మనం ఎంఐఎం అనేది సీమాంచల్ బీహార్ ని 4 విధాలుగా విభజించవచ్చండి. 4 విధాలుగా ఏమంటే ఒకటి సీమాంచల్, మిథ్యాంచల్ అండ్ మగధ్ అండ్ భోజ్పురి. సో ఈ సీమాంచల్లో మనకు టోటలీ ముస్లిం ప్రాబల్యం ఇక్కడ ఉంటుంది. అండ్ మిథాంచల్లో అండ్ మనకు ఈసీ ఓబీసీ బీసీ ఓట్లు ఉంటాయి. అండ్ ఈ మగధలో దళితులు ఎక్కువ ఓట్ల ప్రాబల్యం ఉంటుంది. అండ్ రైట్ ఇక్కడ ఇది భోజ్పూర్ లో గ్రామీణ ఓటర్లు ఎక్కువ ఉంటారు అన్నట్టు ఈ 4 చోట్ల. సో ఈ 4 చోట్లని కూడా నితీష్ అండ్ బీజేపీ పార్టీ గతంలో చాలా మంచి ఓట్లని సాధించింది, సీట్లని సాధించింది. సో ఈసారి కూడా ఇదే విధంగా వాళ్ళు ప్రాబల్యం చూపించేసి వాళ్ళ అధికారమే ధ్యేయంగా వాళ్ళు నడుస్తున్నారండి. సో ఒక్క విషయం, ఇక్కడ బీహార్లో దశాబ్ద కాలంగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయన పరిపాలన ప్రజలకు అనుగుణంగా లేదంటూ ఆర్జేడీ కాంగ్రెస్ కాలుకు బలపం కట్టుకొని తిరిగాయి. ఈసారి పోటాపోటీగా ఎన్డీఏకి పోటీగా ఇక ఈసారి చావో రేవో అన్నట్టుగా తిరిగాయి. అందుకు తగ్గట్టుగానే వీళ్లకు ధీటుగా వాళ్ళు సభలు ర్యాలీలు రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. వేషధారణ కూడా మార్చారు. ఈసారి తేజస్వి యాదవ్ సీఎం ఫిగర్గా ముందు పెట్టి ఆయన ఈసారి కుర్తా తీసేసి టీషర్ట్ వేసుకున్నాడు. చాలా ప్రయోగాలు చేశాడు. అంటే సాధారణ ప్రజలకు దగ్గర అవుదామనా? ఈ ప్రయోగాలన్నీ కూడా నిజంగా ఫలించేనా? అసలు ఎలా ఉండబోతుంది? ప్రజలు అంటే నేను ఒక్కటి అడుగుతున్నాను క్లియర్గా, సరే వేషధారణ పక్కన పెడితే, వేషభాషలు పక్కన పెడితే ఓవరాల్గా ఏ ఫ్యాక్టర్స్ ఎక్కువగా మనకు ఇక్కడ ప్రభావితం చూపే అవకాశం ఉంది? ముఖ్యంగా గ్రామీణ ఓటర్లు ఎవరిని గెలిపిస్తే అది ఏ కారణమై ఉంటుంది అనుకోవచ్చు మనం ఇక్కడ? సో వాళ్ళకు గ్రామీణ ఓటర్లకి కొన్ని లోన్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది. ఇది మన వాళ్ళకు కొన్ని లోన్స్ ఎస్పెషల్లీ మన బీజేపీ ప్రభుత్వం ప్రతి నెలకు 30 వేల వాళ్ళ కుటుంబాలకు మనం ఒక లోను విధంగా ఇచ్చి వాళ్ళని ఒక డెవలప్మెంట్ గా చూపిద్దామని డెవలప్మెంట్ చేద్దామని చెప్పేసి ఈ ఎన్డీఏ సర్కార్ చెప్పిందండి. అండ్ వాళ్ళు కూడా వీళ్ళు నెలకు అంటే బీజేపీ వాళ్ళు 10,000 చెప్తే వీళ్ళు 30,000 చెప్పారు. వీళ్ళు ఇంటింటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అని చెప్పారు. సో ప్రభుత్వ ఉద్యోగం అనేది ఇంటింటికి అనేది చాలా కష్టం, తేజస్వి యాదవ్ గారు చెప్పారు. సో ఇలాంటి కొన్ని మాటలు నమ్మడానికి నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళని కొంచెం నమ్మలేదని చెప్పేసి కూడా ప్రజలు అనుకోవచ్చు ఒకటి. రెండోది, ఈ యొక్క బీజేపీ పార్టీ అనేది చాలా, ఎందుకంటే వాళ్లకు సెంట్రల్ యొక్క వ్యూహకర్తలు అండ్ రాష్ట్రంలో ఉన్న విధి విధానాల మీద స్పెషల్లీ చాలా వరకు వీళ్ళు అప్లై చేయగలిగారు. ఎందుకంటే